చెన్నూరు ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈరోజు చెన్నూరు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం పోయిన వారం నాడు మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయిన చెన్నూరు కౌన్సిలర్ 9వ నెంబరు ఎక్స్ కౌన్సిలర్ అనిల్ పటేల్ గారి మీద లోకల్ సిఐ చెన్నూరు లోకల్ సిఐ దేవేందర్ గారు కొన్ని కారణాల వల్ల చేసుకోవడం జరిగింది. దీన్ని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘంకి వెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాము. మున్నూరు కాపుకు జీవనాధారమైన వ్యవసాయం, అందులో ప్రజాసేవకు అంకితమైన అనిల్ పటేల్ గారి మీద దాడి చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎరువుల గురించి, యూరియా బస్తాల గురించి ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్లకు ప్రజాసేవలో భాగస్వాములైన నా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అనిల్ పటేల్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అందులో కొన్ని అన్యాయ కారణాల వల్ల మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ మీద చేసుకున్న ఎస్ఐ గారి మీద తక్షణమే సిఐ గారి మీద తక్షణమే చర్యలు తీసుకొని సగిన న్యాయం చేయాలని, ఇకపై మున్నూరు కాపు ముద్దుబిడ్డ మీద ఎవరు చేయాలన్నా వెనక ముందు అయ్యే విధంగా ఆలోచన చేయాలని. ఎందుకంటే నా మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్ ప్రజా జీవిత భాగస్వాములు అంకితమై ఉన్నాడు కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ అతి త్వరలో దీనిపై చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేని ఎడల మళ్ళీ ఒక 10-15 రోజుల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఎడల మా సంఘం మున్నూరు కాపు సంఘం మళ్ళీ ఒకసారి కూర్చొని చెన్నూరు పట్టణ బంధు కూడా పిలుపునివ్వాలని అతి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపే సిఐ గారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.